మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, మే మాసంలో విశేషంగా మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం వీరికి ఎలా గోచరిస్తుంది అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు? అమ్మ, ముఖ్యంగా మే మాసంలో మకర రాశి వారికి గ్రహస్థితిని గనక చూసుకున్నట్లయితే గనక ద్వితీయ స్థానం అంటే కుటుంబము, ధనస్థానంలో రాహుగ్రహము సొంత నక్షత్రంలో ఉండి విపరీతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాల యందు రావాల్సిన బాకీలు, ముండి బాకీలు అంటారు కదా, ఆ విషయాల్లో రాకపోగా వాళ్ళే శత్రువులే కూర్చోవటం, వాళ్ళే ఎదురు కేసులు పెట్టడం, వీళ్ళు ధనాన్ని కుటుంబపరంగా ఎక్కడో అక్కడ మోసపోయి నష్టపడటం. అంటే ఎట్లా ఉంటుందంటే మా ధన నష్టాల్లో ఈ ద్వితీయంలో రాహు ఉండటం ద్వారా వీళ్ళు మనసు బాలేకో లేకపోతే కొంతమందికి లోపల ఫీల్ అయ్యి తొందరగా వీళ్ళు 10 రూపాయలు పెట్టే మనస్తత్వం ఉండదు. కాకపోతే ఏంటంటే లగ్నాలు వేరే నక్షత్రాలు లగ్నాలు ఉంటాయి కదా, ఆ లగ్నాన్ని బట్టి దశలను అంతర్దశలను బట్టి ఒక్కోసారి ఏంటంటే వీళ్ళ మనసు చెలించి ఆ 10 రూపాయలు ఎవరికైనా డొనేషన్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఆ డొనేషన్ చేసినటువంటి అమౌంట్ తర్వాత అదేదో మాయాజాలంలాగా ఏది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్లలో చాలా వస్తున్నాయి, చూశారుగా. ఫోన్లలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నా, వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుంటున్నా మాకు డబ్బులు లేవు అని చెప్పి అంటున్నారు. ఏదో చిన్న గుడి కడుతుంటే డబ్బులు పంపించండి అని చెబుతున్నారు. ఎవరో ఒకళ్ళు మాకు అన్నం లేదు, అన్నం తినడానికి పంపిమని ఒక ముసలాయన అంటే ఎట్లా వాడేసుకుంటున్నారో అట్లా వాడేసుకుంటున్నారమ్మా. అందుకనే ఈ రకంగా తెలియకుండా వాళ్ళు పంపిస్తే మోసపోతారు. కాబట్టి మీ కళ్ళ ముందు ఎవరికైనా ఒక 4 ప్యాకెట్లు అన్నం అన్న ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి వస్త్రాలు ఇవ్వండి. అంటే మన కళ్ళతో చూసి చేస్తే దానం అనేటటువంటిది విశేషత్వం అమ్మ. మనం ఏదో లేని చెప్పి దానం, ఎందుకంటే కుంభరాశిలో ఉన్నాడుగా, దాన ధర్మాలు చేస్తూ ధనాన్ని మోసపోయేటటువంటి సిచ్యువేషన్ మకర రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. దాని తోడు అష్టమంలో కేతువు, ఉద్యోగాదుల యందు పూర్తిగా నిబద్ధత లోపించటం, వీరు చేసిన దానికి వాళ్ళు ఎప్రిషియేట్ చేయకపోయినా వీళ్ళకన్నా పై అధికారులు వీళ్ళని అవమానించటం, వీళ్ళని అనుమానంగా చూడటము, లేకపోతే చేసిన దానికి సరైన అవార్డు ఇవ్వకపోయినా పర్వాలా, డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, వీళ్ళ మీద లేనిపోని అభాండాలు వేయటము, దాని ద్వారా వీళ్ళకి అసలు ఒక రకమైనటువంటి కుంచిత భావం వచ్చేస్తుంది. అసలు ఈ ఉద్యోగాలు ఏమిటి, నేను ఇంత కష్టపడి చేసింది ఏంటి, అవతలవాడు నేనేం తప్పు చేయకపోయినా నా మీద ఇదేంటి, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవటం ఏంటి, ఇట్లా ఎన్నో రకాలుగా ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ అనుభవించేటటువంటి పరిస్థితి ఈ యొక్క మకర రాశి వారికి ఉంటుంది. ఎందుకంటే అమ్మ, మే 14 వరకు రవి బుధుడు, సరే బుధుడు 4లో ఉండటం ఒక రకంగా విశేషత్వమే, రవి 4లో ఉండటం అనేటటువంటిది అంత మంచిది కాదమ్మా. మే 15 వరకు అంటే అకస్మాత్తుగా ఏదైనా సరే ఒక ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఉద్యోగరీత్యా కావచ్చు, తండ్రి పరంగా కావచ్చు, తల్లి పరంగా కావచ్చు, వాళ్ళని చూడడానికి కావచ్చు, ఏదో లేకపోతే తండ్రికి సంబంధించిన పిత్రార్జిత విషయాలు కానీ, అన్నదమ్ములు రమ్మంటాం, అన్నదమ్ముల్లోనే చాలా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ప్రయాణానికి బయలుదేరి ఈ షష్టాధిపతి బుధుడు కూడా అక్కడ ఉండటం, షష్టాధిపతి బుధుడు కూడా 4లో ఉండి ఈ రవి బుధులు ఇద్దరు కలిసి మే 14 వరకు కూడా మకర రాశి వారికి వాహనపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ వచ్చింది కదా అని చెప్పి వాహనం నడుపుతూ కార్ అయినా బండి అయినా సరే వెంటనే ఫోన్ చూసుకుందామని అటు ఇటు చూస్తే ఇటు ఫోన్ ఎత్తే లోపల జరగాల్సిన మొత్తం ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. భూ సమస్యలు, గృహ సమస్యలు, పితృ సంబంధిత సమస్యలు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా అంటే ఏదైనా ఇంటర్వ్యూలకి వెళ్ళాలనుకోండి, ఉద్యోగాలకి సంబంధించి వాటికి సంబంధించి అదే సమయంలో అదే రోజున వాళ్ళకి ఏదో రకమైన ఆటంకము, ఆరోగ్యపరమైనటువంటి సమస్య, దానివలన వాళ్ళు అనుకున్నటువంటి ఉద్యోగ అవకాశం రాకపోవటం, దానికి సంబంధించిన దానికి ఇంటర్వ్యూకి అటెండ్ కాకపోవటం, ఏదైనా వ్రాత పరీక్షలు రాస్తారు, ఆ రాత పరీక్షలకు కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలకి ఎంతోమంది రాస్తూ ఉంటారు కదమ్మా. అది ఏ ఉద్యోగమైనా కానీ రిలేటెడ్, గవర్నమెంట్ రిలేటెడ్, ఆ విషయాల్లో వాళ్ళు సరైనటువంటి చాకచక్యం లేక, తెలివిని ఉపయోగించక వాళ్ళు పూర్తిగా దాంట్లో ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశము మకర రాశి వారికి రవి బుధులు కలుగజేస్తున్నారు. మే 15 వరకు. మే 15 తర్వాత రవి బుధులు పంచమ స్థానంలోకి వెళ్తారు. పంచమంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్థికపరమైన, అనారోగ్యపరమైన, కుటుంబపరమైనటువంటి విషయాల్లో
తండ్రికి సంబంధించినటువంటి ఆలోచనలు వీళ్ళు పాటించకో, వీళ్ళకు అనుకూలంగా తండ్రి పాటించకో, ఇరువురి మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు రావటము, దాని ద్వారా ఇంట్లో అట్లా కొంతమందికి సంతానపరమైనటువంటి సమస్యలు, కుటుంబంలో సంతానము తినకూడనటువంటి ఆహార పదార్థాలు ఏదైనా తిని అది కాస్త పొట్టలో ఫుడ్ పాయిజన్ అయి దాని పరంగా ఆర్థికపరమైనటువంటి కొంత నష్టాన్ని చవి చూసే అవకాశం కలుగుతుంది. కొంతమందికి గుప్తంగా షేర్స్లోనో స్టాక్ మార్కెట్లోనో ఎప్పుడో బిజినెస్ వైజ్గానో వాళ్ళు దాచుకున్న సొమ్ము ఉంటుంది. ఆ సొమ్ముపరమైనటువంటి విషయాలలో కొంచెం ఆందోళన పడుతూ ఉంటారు. అసలు మనం పెట్టినటువంటి అవి లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా? సాధ్యమైనంత వరకు లాభపరంగా రావటానికి అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే వీరి యొక్క మకర రాశ్యాధిపతి అయినటువంటి శని చక్కగా ఈ మాసమాంతం కూడా 3లో ఉండటం ద్వారా వీళ్ళు ధైర్యంతో చేసేటటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో చేసే ఏ పనైనా సరే సక్సెస్ని సాధిస్తారు. దాని తోడు కుజుడు కూడా ఉన్నాడు ధైర్యానికి హేతువు. ఎప్పుడైతే మే 10 తర్వాత కేతువు ఈ యొక్క శనిని వీడి, అంటే ఏంటమ్మా ఈ శని కేతువులు ఇద్దరు కలిసి, శని మరియు కుజుడు ఇరువురు కూడా కలిసి 3లో ఉండటం ద్వారా వీళ్ళు ధైర్యంతో అడుగు ముందుకేస్తారు. కానీ ఈ లోపలే మళ్ళీ ఆలోచన, ఎందుకులే అనవసరంగా ఆవేశపడి మనం లేనిపోని నష్టాల్లో ఇరుక్కుపోతామేమో, ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. అట్లా ఈ 4 రోజులు పడి సాగుతుంది వీళ్ళకి. అది ఉద్యోగపరంగా కావచ్చు, ప్రయాణాల పరంగా కావచ్చు, కొంతమంది తెగించి వెళ్ళి కూడా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉండొచ్చు. అంటే మే 10 తర్వాత కుజుడు స్వక్షేత్రమైనటువంటి తన యొక్క సొంత రాశిలోకి 4వ స్థానంలోకి వచ్చినప్పుడు మకర రాశి వారికి ఉద్యోగపరంగా కొంత మార్పులు చేర్పులు కలిగే అవకాశము ఉంటుంది. అట్లాగే కొంతమందికి సంతానపరమైనటువంటి విభేదాలు, విచ్ఛేదనాలు, స్త్రీలకైతే కనుక సంతానపరమైనటువంటి కోరిక తీరకుండా ఏదో ఒక అభాషణలో అలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి వివాహ యోగం ఉందంటారా గురుగారు? అలాగే వివాహం జరగని వారికి మీ పీఠంలో హోమం చేస్తున్నారు కదా, మకర రాశి వారికి వివాహం అవటానికి అవకాశాలు ఉన్నాయమ్మా. ఎందుకంటే ఈ నెల రోజులైతే కనుక కొంచెం అది ఇబ్బందిగానే ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఇంట్లో ఆనందం వెల్లువిరుస్తుంది అనుకుంటారు, కానీ ఈ కుజుడి యొక్క దృష్టి పడటం ద్వారా వివాహ విషయాలలో ఆనందము ఓడిపోయే అవకాశం ఉంటుంది. దగ్గర దాకా వస్తుంది, వ్యవహారము ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మే 15 వరకు వివాహకారకుడైనటువంటి శుక్రుడు స్వంత క్షేత్రంలో చక్కగా ఆసీనుడే ఉండి వీళ్ళకి వివాహాలు, లేకపోతే ప్రేమించుకున్న వాళ్ళకి వివాహపరమైనటువంటి చర్యలు, లేకపోతే ఇంట్లో వాళ్ళు అగ్రీ అవ్వటము, కుటుంబంలో కాస్త సహాయ సహకారాలు జరిగి ముందుకు వెళ్ళటము, ఇట్లా అన్ని విధాలా కూడా ఈ శుక్రబలం అనేటటువంటిది మకర రాశి వారికి మే 15 వరకు అద్భుతంగా ఉంది వివాహపరంగా. ఎప్పుడైతే మే 15 తర్వాత శుక్రుడు వెళ్ళి గురుడితో కలుస్తాడో, ఆ యొక్క వాళ్ళు ఎప్పుడైతే అనుకుంటారో ఈ వివాహం అనేటువంటి ప్రక్రియ విషయంలో కుటుంబాలలో లేకపోతే బంధువుల మధ్య లేనిపోని సమస్యలు క్రియేట్ అయ్యి ఆ వివాహాలు ముందుకు వెళ్ళకపోవటం, జరగకపోవటము, అవి ఒక్కోసారి ధనపరమైనటువంటి ఇష్యూస్గా కోర్టు కేసుల దాకా వెళ్ళే అవకాశము, లాయర్లను కలవటము, ఇలాంటి వ్యవహారాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అమ్మ వివాహాలలో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఇందాక మీరు అడిగారు కాబట్టి, జూన్ 2వ తేదీన గురుడు వివాహ క్షేత్రమైనటువంటి మకర రాశి వారికి కర్కాటకంలోకి మారుతున్నాడు. వారి జాతకాలలో ఎన్ని దోషాలనైనా ఉండనేయండి. దోషాలంటే కుజ దోషాలు, సర్పదోషాలు, శుక్రదోషాలు, పితృదోషాలు, పునర్భూ దోషాలు, ఇట్లా ఎన్నో దోషాలు ఉంటాయి. అంటే ఒక వయసు వచ్చేసరికి వివాహం కానటువంటి, ముఖ్యంగా పురుషుల గురించి మాట్లాడుతున్నానమ్మా, స్త్రీలకి వివాహం ఎప్పుడు కావాలంటే అప్పుడు అవటానికి సిద్ధంగానే ఉంటుంది. సరే జాతకంలో వారికి ఏదన్నా మరీ దోషం ఉంటే పాపం వాళ్ళు ఇష్టపడ్డ వివాహాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. కానీ మగవాళ్ళకి దోషాలు ఒక ఎత్తు అయితే వాళ్ళు ఇష్టపడ్డా కూడా వచ్చి పెళ్లి చేసుకోవడానికి స్త్రీ అంటే కన్య ముందుకు రావట్లేదు. అందుకనే వివాహ యోగ్యత కోసము జాతకాలలో ఎన్ని దోషాలున్నా, గోచారంలో ఇప్పుడు ఎన్ని దోషాలున్నా కన్య ఆకర్షితురాలై వివాహం చేసుకోవడానికి పురుషుల కోసమని హైదరాబాద్లో నా యొక్క సమక్షంలో ఆధ్వర్యంలో వారు గనక దగ్గరలో ఉన్నవాళ్ళు వచ్చి కూర్చుంటే వారి చేత సుబ్రహ్మణ్య కళ్యాణము, కన్యా పాశుపత రుద్ర హోమాన్ని వారి చేత చేయించి దానికి సంబంధించిన మంత్రం ఒకటి వారికి నేను చెప్పి తర్వాత నేను రుద్రాక్ష మాలాధారణ ఒకటి ఇస్తాను. దాంతోనే వాళ్ళు ఇన్నిసార్లు అని చెప్పి 48 రోజులు ఆ మంత్రాన్ని గనక వాళ్ళు ఆచరిస్తే ఈ భస్మాన్ని వాళ్ళు ధరిస్తూ రోజు వాళ్ళు చేసుకున్న కన్యా పాశుపత రుద్రహోమ భస్మాన్ని ధరిస్తూ సుబ్రహ్మణ్య కళ్యాణపు అక్షతలు ఉంటాయి కదా, అవి గనక వాళ్ళు శిరస్సు మీద వేసుకొని అనుకున్న కోరిక చెప్పి మంత్రం చదివితే
వివాహం ఎన్ని దోషాలున్నా సరే, వివాహ దోషాలు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహము, శివుని యొక్క అనుగ్రహం వలన కంపల్సరీ ఇష్టవధువు అంటే అనుకున్నటువంటి ఇష్టవధువు కావచ్చు, కన్య అయినా సరే సంప్రాప్తించి ఆ పాశుపత హోమానికి సంబంధించి మంచి యోగం కలగటానికి, మీరు అడిగినట్టుగా వివాహ యోగం కలగటానికి ముందు ముందు అవకాశం ఉంది. ఇప్పుడైతే వివాహం అయిన వాళ్ళకైతే కనుక ఎడబాట్లు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సంతానపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ రవి, బుధ, కుజ ఈ 4 గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి. రాహుకేతువులు ఆర్థికంగా, ఉద్యోగరీత్యా, ప్రయాణాలు, తండ్రి యొక్క అనారోగ్య సూచనలు, పిల్లలకి సంబంధించినటువంటి ఇష్యూస్, అట్లాగే ఇంకా మిగతా వృత్తులు ఉంటాయి కదా, సినిమా వాళ్ళు కావచ్చు, లేదా రాజకీయ నాయకులు కావచ్చు, లేదా పారిశ్రామికవేత్తలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి కాలము. మకర రాశి వారికి ఎక్కడా కూడా గ్రహస్థితి ఒక్క శని భగవానుడు తప్ప, శుక్రుడు మే 15 తప్ప ఏ గ్రహము అనుకూలంగా లేదని చెప్పుకోవాలి. విద్యార్థులకైతే కనుక కాస్త విద్యపరంగా శ్రద్ధ పెడితే కనుక అనుకున్నది సాధించడానికి కుజుడు కూడా అనుకూలిస్తున్నాడమ్మా విద్యపరంగా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అనుకుంటే కొంతమంది మకర రాశి వాళ్ళకి గృహయోగము, వాహన యోగం కలగటానికి కూడా కుజుడు చక్కగా అనుకూలంగా ఉన్నాడు. దానికి తోడు శుక్రుడు కూడా. అంటే ఏంటంటే అమ్మా మల్టిపుల్గా ఈయన ఇక్కడికి మారే సమయానికి వీళ్ళకి యోగించే గ్రహం పక్కకి వెళ్ళిపోతాం. ఇవి ఎలా ఉంటాయంటమ్మా, ఈ మ్యాచ్ ఆ అంతరిక్షంలో ఆ గ్రహాలు ఆడే విన్యాసాలు ఇవన్నీ చక్కగా ఒక గ్రహం ప్రతికూలంగా ఉంటుంది, ఒక గ్రహం అనుకూలంగా ఉంటుంది. ఈ 2 సరిగ్గా ఉన్నాయనుకోండి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అందుతుంది. కానీ అది అటలంగానే ఇది వస్తుంది. మరి ఇది అనుకూలంగా ఉంటే మరి అది అనుకూలంగా లేదు కదా, ఏమవుతుంది? అది కాస్త చేజారిపోతుంది. ఇక్కడే ఇదే వాళ్ళు ఆడే ఆటలో మనం పావులం అయిపోయి అసలు ఏం చేయాలో తెలియక, ఏ గుళ్ళో ఏ దేవుణ్ణి ఆశ్రయించాలి, ఏ పూజ చేయాలి, ఏ హోమం చేయాలో తెలియక జన్మజాతకాన్ని బేస్ చేసుకోవాలమ్మా. ఎవరైనా సరే గోచారాన్ని పట్టుకొని మాకు ఇదే జరుగుతుంది, మాకు ఇది జరగదు అని మాత్రం దయచేసి ఒక నిశ్చయానికి రామాకండి. జన్మజాతక నిశ్చయ మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే దాన్ని బట్టే మన ఈవెంట్స్ ఆధారితమై ఇప్పుడు నడుస్తున్న దశలు, అంతర్దశలు అవి ప్రభావితాన్ని సూచిస్తాయి. దాన్ని బట్టే మనకి ఇప్పుడు పెళ్ళి అవుతుందా, లేకపోతే ఉద్యోగం వస్తుందా, చదువు అయిపోతుందా, చదువులో ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి, ప్రతి విషయము జన్మజాతకమే తెలియజేస్తుంది. కాబట్టి సరైన గురువుని ఆశ్రయించి ఆయన చెప్పినట్టుగా అసలు చాలామందికి తెలియట్లేదమ్మా, మా రాశిది మా పెళ్ళి అయిపోతుందా, మా పిల్లలు పుడతారా, లగ్నం ఎవరికి తెలియట్లేదు, దశలు అంతర్దశలు చెప్పేవాళ్ళు మరి చెప్తున్నారో లేదో తెలియట్లే, వినేవాళ్ళకైతే అసలు ఏమీ తెలియట్లే. ఆల్రెడీ చాలామందిని కలిసామండి, చాలా పూజలు చేసాం, వాళ్ళ దశ ఏంటో తెలియదు, వాళ్ళ లగ్నమో తెలియదు, దాని గురించి విడమరి చెప్పేవాళ్ళు కూడా లేదమ్మా. కాబట్టి గోచారాన్ని అనుసరించేసి మీకు పనులు అయిపోతాయని మాత్రం అవివేకము. కాబట్టి వ్యక్తిగతంగా చూపించుకుంటే అప్పుడు మీ జాతకంలో ఆ యోగము లేకపోతే గురువు చెప్పినటువంటి పరిహారాన్ని ఆచరించుకొని చక్కగా ముందుకు వెళితే చక్కటి ఫలితాలు వాళ్ళు పొందటానికి అవకాశం. మరి గురుగారు ఏ దైవారాధన బాగుంటుందంటారు మకర రాశి? అమ్మ సంతాన పరంగా అయితే కనుక వీరు సంతాన వేణుగోపాల స్వామి మంత్రం ఉంటుంది. చక్కగా ఆ మంత్రంతో కొంతమంది హోమం చేసుకోవటం విశేషం. అట్లాగే చదువు కోసం కానీ లేకపోతే అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలన్నా కుజుడు వలన జరగవు కాబట్టి, లేకపోతే కోర్టు కేసులు ఉన్నా కూడా వీటన్ని పరంగా కుజుడికి సంబంధించినటువంటి జపాన్ని ఆచరించుకొని కుజదానాన్ని అంటే కందుల దానం ఒక 7 కిలోలు ఇచ్చినా కూడా దానికి తగ్గట్టుగా అనుకూలంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా ఈ కుజ రాహు కేతువుల వలన కలిగే అన్ని దోషాలు వెళ్ళిపోయి చక్కగా సుబ్రహ్మణ్య అష్టోత్తరంతో పూజ చేసుకుంటే ఈ 4 రోజులు సాధ్యమైనంత వరకు ఇందాక మనం అనుకున్నటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మిమ్మల్ని కాపాడడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మే 15 తర్వాత గురు శుక్రుల వలన దంపతులు ఇద్దరూ విడిపోకుండా ఉండాలి, కోర్టు సమస్యలు లేకుండా, లేనిపోని ఇబ్బందులు పడకుండా ఉండాలి, ప్రేమ వాత్సల్యము చొలిగిపోకుండా ఉండాలంటే అర్ధనారీశ్వర స్తోత్రాన్ని మకర రాశి వారు ఈ 15 రోజులు మే 15 తర్వాత చేసుకోండి. చక్కటి అనుకూలత పార్వతీ పరమేశ్వరులు మీకు అందజేస్తారు. గురుగారు మొత్తం మీద మీ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.